గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. మన స్టూడెంట్ శ్రీకాంత్ ఉండి సార్ కాంపోజిషన్ స్కీమ్ యూనిట్ నెంబర్ 3లో ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగాడు. అంటే జిఎస్టీలో ఒక సింప్లిఫైడ్ ట్యాక్స్ స్కీమ్ మన కాంపోజిషన్ స్కీమ్ అన్నమాట. అంటే ఏ ట్రేడర్స్ యొక్క యాన్యువల్ టర్నోవర్ 1.5 crores కంటే దాటితో వాళ్ళు ఈ స్కీమ్ని ఆప్ట్ చేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీ. ఎలా అయితే మన ఎనేబుల్ జిఎస్టీలో టైప్ ఆఫ్ రిజిస్ట్రేషన్ దగ్గర మనం కాంపోజిషన్ స్కీమ్ అని తీసుకుంటే కాంపోజిషన్ స్కీమ్లోకి వెళ్తారనమాట. అయితే ఎవరైతే ఓన్లీ ఇంట్రా స్టేట్ బిజినెస్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది. ఇక్కడ జిఎస్టీ రేట్స్ వచ్చేసి 1% నుంచి 5% వరకే ఉంటాయన్నమాట. అంటే ఈ జిఎస్టీ రేట్స్ అనగానే మీరేం చెప్తారు, సార్ 0% ఉంది, 5% ఉంది, 9, 12 ఏదేదో చెప్తారు కదమ్మా. అవి ఇక్కడ వర్తించవన్నమాట. అంటే టర్నోవర్ మీద కాంపోజిషన్ డీలర్ ఏం చేస్తాడంటే ఈ 1% నుంచి 5% పే చేస్తాడు. అదే రెస్టారెంట్లు వాటికైతే 5% ఉందమ్మా. 2.5% సిజిఎస్టీ, 2.5% ఎస్జిఎస్టీ. కాంపోజిషన్ డీలరు ఎప్పుడు కూడా కస్టమర్ దగ్గర నుంచి జిఎస్టీ అనేది కలెక్ట్ చేయకూడదు. ఈరోజు మీకు ఈవే బిల్ ఒకటి, రివర్స్ ఛార్జ్ మెకానిజం ఒకటి, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఒకటి, ఈ 3 షార్ట్ ఆన్సర్లో వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. మీకు కొంచెం అవగాహన ఉండాలి కాబట్టి నేను రివర్స్ ఛార్జ్ మెకానిజం ఒకటి చెప్పాను కదమ్మా. ఈవే బిల్, ఎలక్ట్రానిక్ వే బిల్ అని పిలుస్తారు అనమాట, అదొకటి. దాని తర్వాత ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది స్లైడ్స్లో నేను నోట్స్ పంపించాను. శ్రీకాంత్ ఇవి రాసుకోండి. కాంపోజిషన్ స్కీమ్ మీద మీరు కూడా చదవండి, యూనిట్ 3లో ఉంటుంది. తర్వాత శ్రీకాంత్ ఇవి 2 marks అనమాట, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఇవన్నీ కూడా. విష్ యూ ఆల్ ది బెస్ట్ నాయనా.